హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అత్తగారు చేసే వంటల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ కోసం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వాటర్లో వేసి ఉప్పు, పసుపు యాడ్ చేసి 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఒక 3 to 4 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. కర్రీ కోసం ఒక కుండలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసి ఆయిల్లో ఒక్కసారి తిప్పుకోవాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఆనియన్స్ మగ్గటానికి ఒక 4-5 నిమిషాలు పడుతుంది. ఈలోపు పులుపుకి సరిపోయేంత చింతపండు తీసుకుని వాష్ చేసి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ బాగా మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న పీతలు యాడ్ చేసేసుకుందాం. ఇలా ముందుగా పీతల్ని ఉడకబెట్టి ఉంచుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక 3-4 డేస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కువ టైం పట్టకుండా పీతల ఫ్రై కానీ పీతల కర్రీ కానీ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. పీతల్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా దానికి అద్దేటట్టు ఒకసారి బాగా తిప్పుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాల పాటు బాగా తిప్పుకుంటూ ఉంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసి మగ్గేంత వరకు ఉంచి అందులో ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. సీ ఫుడ్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మీరు తినేదానికన్నా కొంచెం ఎక్కువ కారం వేసుకుని ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఆల్రెడీ పీతలు ఉప్పు వేసి ఉడకపెట్టాను కాబట్టి ఇక్కడ ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి. లాస్ట్లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం బాగా కలిసేలాగా కొంచెం సేపు కలుపుకొని ఇందాక నానబెట్టుకున్న చింతపండు బాగా మిక్స్ చేసి రసాన్ని కూరలో వేసుకోవాలి. ఆ చింతపండు రసంతో ముక్కలు కొంచెం మునిగేలాగా అయితే సరిపోతుంది, ఎక్కువగా వేయాల్సిన లేదు. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు మొత్తం అంతా పీతలు లోపలికి పీల్చుకునేలాగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం పీతలు ఫ్లేవర్ఫుల్గా అయిపోయి గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది అంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఇందులో ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఇంకొంచెం కన్సిస్టెన్సీ సరిపోకపోతే వాటర్ కానీ, ఉప్పు సరిపోతే, కారం సరిపోతే ఏమైనా యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది. లాస్ట్లో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల కూర రెడీ. సీ ఫుడ్ కర్రీస్ వేటికైనా వైట్ రైసే కదా మంచి కాంబినేషన్. మేము వైట్ రైస్తోనే తిన్నాం. మసాలాలు, కారం బాగానే వేసి చేసాం కాబట్టి వేడి చేయకుండా తిన్న తర్వాత మజ్జిగ కానీ బాడీ కూల్ అయ్యేలాగా ఏమన్నా కూడా తీసుకోండి. టేస్టీ రెసిపీస్ తింటూ హెల్తీగా ఉండండి. బాయ్. Thanks for watching.